రాష్ట్రంలో ఒక సుపరిపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజలకి మంచి చేసేటువంటి ఒక ప్రభుత్వం రావాలి. ప్రజల మీద ఏ రకమైనటువంటి దాష్టీకాలు దుర్మార్గాలు ఈ 5 సంవత్సరాల్లో జరుగుతున్నాయో వాటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ పడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వర్గం ఇవాళ రోజున కృషి చేస్తూ ఉంది. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది రాష్ట్ర బాగు కోసం ఇదివరకు కూడా చాలా కృషి చేసినటువంటి సందర్భాలు చూసాం. ఇవాళ ఇక్కడ రామారావు గారు అలానే కొడాలి వెంకటేశ్వర గారు వీళ్ళిద్దరూ కూడా తమ వంతు బాధ్యతనే అంటున్నారు. ఎందుకంటే ఇవాళ రోజున ప్రతి ఆంధ్రుడు కూడా రాష్ట్రం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని వారే గుర్తు చేసుకొని మనం ఇది చెయ్యాలి, రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి అనేటువంటి ఒక కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు. సో ముందరగా ఈ పాటల్ని రూపొందించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆలోచన చేసినటువంటి పెద్దలిద్దరికీ ఒక వర్గం 2 వర్గాలు 3 వర్గాలు అని కాదు, ప్రతి ఒక్క వర్గం ఏం బాధలు పడుతుంది, ఆ బాధల్ని దూరం చేసేటువంటి నాయకుడు ఎవరు చాలా క్లియర్గా పాట రూపకంగా, అంటే పాట ఎప్పుడు మనసుల్లో మనసులకి హత్తుకుపోతుంది. అంత బ్రహ్మాండంగా ఆ పాటను రూపొందించారు. అలానే గుమ్మడి గారి గురించి అయితే అసలు పరిచయం అక్కర్లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ఎన్నో మాటల్ని చాలా ఆవేదనతో ఆర్ద్రతతో ఆయన ఎప్పటికప్పుడు ప్రజల ముందర పెడతా ఉంటారు, సుపరిచితులు. సో ఈ క్షణంలో ఇప్పుడు ఆ 3 పాటల్ని మనం విన్న తర్వాత వాటిని ప్రజల్లోకి ఎంత వీలైతే అంత మ్యాక్సిమంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం గెలవాలి, ప్రజలకి మంచి జరగాలి, ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోవాలి, ప్రజాప్రభుత్వం రావాలి. ఇలాంటి ఏదైతే ఒక గత 5 సంవత్సరాల్లో ఒక అసలు దానికి ఒక పదం లేదండి. దాన్ని మనం సైగో రాజకీయాల, చిల్లర రాజకీయాల, శవ రాజకీయాల, హత్య రాజకీయాల ఎన్ని పెట్టినా సరే ఆ పదాలు ఇంకా తక్కువే అనిపిస్తాయి. అలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగిపోవాల్సిందే, ప్రజాప్రభుత్వం రావాల్సిందే, కూటమి అధికారంలోకి రావాల్సిందే, ప్రజలకి మంచి జరగాల్సిందే. దానికోసం ప్రతి ఒక్కళ్ళం కూడా మన వంతు బాధ్యతగా మనందరం కృషి చేద్దాం. మరొక్కసారి ఈ బృహత్తరమైనటువంటి ఆలోచనని చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రులందరికీ కూడా, ఈ పాటని ఆంధ్రులందరి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ఒక బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు చూపిస్తే ప్రజల దగ్గరికి వెళ్తుంది, మీరు వినిపిస్తే ప్రజలు వింటారు, 10 మందికి వినిపిస్తారు. థాంక్యూ అండి.